సో 'కోర్ట్' మూవీ ఇప్పుడే చూసాను. ఇంకేంటి మరి 'హిట్ 3' టికెట్లు ఓపెన్ చేస్తే వెంటనే బుక్ చేసేద్దాం అనమాట. నాకు సినిమా చాలా బాగా నచ్చింది. అంటే లైక్ నాకు ముఖ్యంగా ఈ సినిమా చూడడానికి కారణం 'నాని' గారు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అమ్మో చూసేయాలనేది కాకుండా ట్రైలర్ నాకు చాలా చాలా బాగా నచ్చిందనమాట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రైలర్ వాస్ రియల్లీ గుడ్. అసలు పెట్టుకునే సిచ్యువేషన్, పడ్డ సీన్స్ అన్ని కూడా సినిమాలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలో ట్రైలర్ లో అలా పడ్డాయి. ట్రైలర్ లో ఎలాంటి డ్రామా అండ్ వెయిట్ ఉందో సినిమా అది రెప్లికేట్ చేసింది అనమాట. ట్రైలర్ లో మిస్ అయింది ఆర్గ్యుమెంట్స్ పార్ట్ అనమాట. ఈ కోర్ట్ డ్రామా ఎలా ఉంటుంది అని చెప్పేసి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం చాలా బాగా పెట్టిరు అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. దీని వల్ల ఆర్గ్యుమెంట్స్ గానీ, పెట్టుకున్న సిచ్యువేషన్ గానీ, ప్రియదర్శి గారి క్యారెక్టర్ గానీ, టోటల్ సినారియో చాలా వరకు నేచురల్ సెటప్ లో షూట్ చేయడము చాలా వరకు నేచురల్ అనిపిస్తుంది సినిమా కూడా. ఇవన్నీ కూడా మనకి మంచిగా అనిపిస్తున్నాయి అనే దానికి ఇంకో పెద్ద వైల్డ్ కార్డ్ శివాజీ గారు. మీరు మంగపతి అనే క్యారెక్టర్ ని సచ్చినా మర్చిపోరు భయ్య. నిజంగా అందులో శివాజీ గారు జీవించేశారయ్యా. ఫస్ట్ హాఫ్ నుంచి కొన్ని సీన్లు పడతాయానికి అమ్మ బాబోయ్ వేరే లెవెల్ ఉన్నాయి అనమాట. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మన వెటరన్ యాక్టర్స్ నుంచి అమ్మ బాబోయ్ కేక్ క్యారెక్టర్ పడ్డదా అనే ఫీలింగ్ వచ్చిందన్నట్టు శివాజీ గారు కుమ్ము మొదలేశారు, చీజ్ చెండాడేశారు అనే ఫీలింగ్. సినిమా స్టార్ట్ అవడమే మనకి డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ లో తీసుకెళ్ళిపోయింది అనమాట. దాని తర్వాత మనకి ఈ సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళ లవ్ స్టోరీ ఏంటి అండ్ అవన్నీ బాగా చూపించినట్టు అనిపించింది. బట్ గ్రాంటెడ్ ఇంకొక స్టెప్ వేస్తే ఇది ఒక నిబ్బా స్టోరీ అయిపోయే ఛాన్స్ ఉండేది. ఎందుకంటే కొన్ని డైలాగ్స్ అలా పడతాయి అనమాట. అండ్ ఆల్సో అవసరం ఉన్న దానికంటే ఎక్కువసేపు పెట్టారనే ఫీలింగ్ వస్తున్నట్టు. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఉండే డ్రామా దాన్ని జస్టిఫై చేస్తుంది. ఓకే ఇదంతా ఉండాలి, ఇది ఒక ఎమోషన్ గా డ్రామాగా ఇంత జరగడానికి ఒక రీజన్ గా దీనికి ఇంత వెయిట్ ఉండాలనే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. అది నాకు మస్తు అనిపించింది. బాక్సో యాక్ట్ దాన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన విధానము, ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, దీంట్లో వీళ్ళు పెట్టిన ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆల్సో దీన్ని ప్రియదర్శి క్యారెక్టర్ ఎలా డిఫెండ్ చేస్తుంది. దే డిడ్ ఫెంటాస్టిక్ వెల్ మ్యాన్. సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయిందంటే మాత్రం డైలాగ్ అండ్ రైటింగ్ మ్యాన్. సీరియస్లీ చాలా బాగుంటాయి అనమాట. డైలాగ్స్ పర్ఫెక్ట్ టైంలో చాలా తక్కువ సెంటెన్సెస్ వాడుతూ పెద్ద రెవల్యూషన్స్, పెద్ద మీనింగ్స్ క్రియేట్ చేయగలుగుతారు. అది నాకు బాగా నచ్చింది అన్నట్టు. డెబ్యూటాన్ డైరెక్టర్ రామ్ జగదీష్ గారు అయితే మాత్రం హీ డన్ ఫెంటాస్టిక్ జాబ్. ఎందుకంటే చాలా వరకు ఇది ఒక డెబ్యూటాన్ ఫిల్మ్ లెక్క అనిపించదు. ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ తీసినట్టు అనిపిస్తుంది అనమాట. డ్రామా గానీ, పర్ఫార్మెన్స్ గానీ, రైటింగ్ గానీ అన్ని ఆన్ పాయింట్ పడ్డాయి. అది నాకు మస్తు అనిపించింది. వీటన్నిటికీ ఒక సాలిడ్ స్క్రీన్ ప్లే పెట్టుకున్నాడు అన్నట్టు. ఈ పర్టికులర్ పాయింట్ లో డౌన్ అవ్వాలి, ఈ పర్టికులర్ పాయింట్ లో హై కావాలి. ఈ పాయింట్స్ కూడా సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఎందుకంటే నేను చూసిన థియేటర్ లో ఇలాంటి పాయింట్స్ పడ్డప్పుడల్లా కూడా ఆడియన్స్ కూడా అలా రియాక్ట్ అవుతున్నారు. ఫస్ట్ హాఫ్ మేజర్లీ సెటప్ అండ్ ఆల్సో కేస్ పెట్టడంలో పెట్టుకున్న తర్వాత సెకండ్ హాఫ్ వాజ్ రియల్లీ గుడ్ అనే ఫీలింగ్ వచ్చింది. పర్ఫార్మెన్సెస్ విషయంలో మాత్రం శివాజీ గారు, ప్రియదర్శి, రోహిణి ఆమె చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. బట్ షీ వాస్ రియల్లీ గుడ్. అండ్ ఇద్దరు యంగ్స్టర్స్ రోషన్ అండ్ శ్రీదేవి, ఆమె డెబ్యూటెంట్ అంట. షీ వాస్ రియల్లీ గుడ్. ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ సాయి కుమార్ గారితో ఒక సీన్ పడదా అనమాట. ఆ సీన్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ సాయి కుమార్ గారి గురించి మనకు ఆల్రెడీ తెలుసు, ఆయన ఇచ్చి పడేశారు అనమాట. ఎవ్రీథింగ్ లైక్ ఆన్ పాయింట్ పడ్డాయి ఈ సినిమాలో. మిస్టేక్స్ లేవా సినిమాలో అంటే మాత్రం కొన్ని సిచ్యువేషన్స్ లో ఆర్గ్యుమెంట్స్ ఇంకొంచెం బాగా చేయొచ్చు కదా అని ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆల్సో హర్షవర్ధన్ గారు యాజ్ అ లాయర్ అంత బాగా రాసుకున్నారు అనిపించలేదు అనమాట. ఆయనకి ఇచ్చే బిల్డప్ చాలా ఉంటుంది అనమాట. హీఈస్ అ వెరీ రెప్యూటెడ్ లాయర్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. బట్ అక్కడ జరిగే ఆర్గ్యుమెంట్స్ కానీ, అక్కడ జరిగేటన్ని కూడా కొట్టే తెచ్చి అన్నట్టు ఉంటాయి అనమాట. ఓకే ఒక పెద్ద యాక్ట్ పెట్టాం, దానికి చిన్న రీజన్స్ పెట్టాము, దానివల్ల మీరు అబ్బాయికి 6 చేసేయండి అన్నట్టు ఉంటుంది తప్ప దాంట్లో హర్షవర్ధన్ గారు ఏం చేస్తున్నారు అనే దగ్గర మాత్రం నాకు ఇంకా బాగా చూపించాల్సిందని ఫీలింగ్ వచ్చింది. కొన్ని తప్ప మీదంతా బాగా అనిపిస్తుంది అన్నట్టు. మ్యూజిక్ గానీ, కెమెరా వర్క్ కానీ వీలైనంత వరకు ఆథెంటిక్ గా పెడదామని ట్రై చేస్తారు. అది చాలా వరకు రెప్లికేట్ అయింది సినిమాలో. ఈ సినిమాలో ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ ఏదో రకంగా పర్ఫెక్ట్ గా సెట్ అయిందనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు సినిమాలో. అది చాలా రేర్ కేసు ఈ సినిమాలో జరిగింది అది. అండ్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిందంటే మాత్రం నాని యాజ్ అ ప్రొడ్యూసర్ ఎట్లా దొరుకుతున్నారు ఇలాంటి డైరెక్టర్లు, ఈయనకి ఎలా ఇప్పించుకుంటున్నాడు, ఎలా తీస్తున్నాడు ఇలాంటి సినిమాలు అర్థమే కావట్లేదు. కోర్ట్ వాస్ రియల్లీ గుడ్. చాలా మంచి సినిమా తీశారని ఫీలింగ్ వచ్చింది. చూడలేదంటే మాత్రం చూసేయండి. ప్రీమియర్స్ కి వెళ్ళాను, వేరే రెస్పాన్స్ వచ్చింది అన్నట్టు ఆడియన్స్ నుంచి. అండ్ మీరు చూసారా, చూడాలనుకున్న కింద కామెంట్స్ లో చెప్పండి. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ. అండ్ హిట్ 3 టికెట్లు ఓపెన్ చేస్తే నేను దాని పనులు ఉంటాయి కదా, చేసేసేయండి ప్లీజ్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.